So let us go to the next topic, force acting on a current carrying wire. ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ పైన ఫోర్స్ ఎంత యాక్ట్ అయిందా? Q ఇంటూ V క్రాస్ బీనా? మరి అది కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్ అయితే కూడా యాక్ట్ అవుతుంది. కరెంట్ ఎలా వస్తుంది? ఫ్లో ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ వల్లే కదా వచ్చేది. కరెంట్ ఉంది అంటే చార్జ్ ఈజ్ మూవింగ్ అంటే వెలాసిటీ ఉంటుంది. చార్జ్ ఉంది, వెలాసిటీ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఫోర్స్ యాక్ట్ అవుతుందా? అంతేనా? మరి ఆ చార్జ్డ్ పార్టికల్స్ ఎక్కడ మూవ్ అవుతున్నాయి? వైర్ లోపల మూవ్ అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఏమవుతుంది, మనకు ఫోర్స్ అనేది యాక్ట్ అయి తీరుతుంది. దెర్ ఈస్ కంపల్సరీ ఫోర్స్ ఇస్ యాక్టింగ్ ఆన్ ఇట్. సో వాట్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? దట్ ఈస్ అవర్ టాపిక్. ఓకే, ఫోర్స్ ఆన్ current carrying wire. Force on current carrying wire. Okay, fine. Let's have a magnetic fields. So will be like this. So there is a current carrying wire. This is the current carrying wire. సో ఇక్కడ ఎంట్రీ అవుతుంది, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు ఇట్లా కరెంట్ క్యారింగ్ వైర్లు ఉండవు. దెర్ విల్ బి డెఫినెట్లీ లూప్ ఉంటుంది. అంతేనా? దెర్ ఈజ్ అ బ్యాటరీ విచ్ ఈస్ గివింగ్ ద కరెంట్. ఆ కరెంట్ దీంట్లో పోతూ ఉంటుంది. అంతేనా? మనకి ఒక వైర్ అంటే ఒక వైర్ ఉండదు కదా ఇప్పుడు మనకు అలా. సో కానీ మనం దీని గురించే మాట్లాడదాం. విల్ టాక్ అబౌట్ దిస్. సో ఇట్ ఈస్ స్టార్టింగ్ అట్ పాయింట్ ఏ అండ్ ఎండింగ్ అట్ పాయింట్ బి. ఓకే, విల్ టాక్ అబౌట్ దిస్. సో దెన్ అగైన్ ఇట్ ఈస్ అన్ అలా అయినా చెప్పచ్చు, లేదా ఎక్స్పెరిమెంట్స్. So experimentally, now you take a small element here which is carrying a current. Take a small element, so which is carrying a current I, and let us call it the length vector. dl is a length vector. Force on it is given by experimentally, so force on it is given by df and radham, that is equal to I into dl cross v. So dl cross b. So force on a current carrying element will be is equal to cross product of length vector with magnetic field. So length vector అనేది ఇక్కడ ఎలా డిఫైన్ చేసాం? What is the direction of length is same as that of current direction. So dl is a length vector. dl is a length vector. So direction same as that of current. Direction is same as that of current. Same as that of current. Then as usual మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసు. దట్ ఈస్ కానీ ఎంటైర్ మొత్తం ఎలిమెంట్ మీద కావాలి కదా మనకు ఫోర్స్ ఆన్ ద కంప్లీట్ ఎలిమెంట్. ఫోర్స్ ఆన్ ద ఎంటైర్ వైర్. ఎంటైర్ వైర్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చూడండి ఎలా వస్తుంది అప్పుడు. ఫోర్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐడిఎల్ క్రాస్ బి. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇట్ ఈస్ ఫ్రమ్ ఏ టు బి. ఇట్ ఈస్ ఫ్రమ్ ఏ టు బి. సో ఇట్ ఈస్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, సో దీని నుంచి నాకు ఏమొస్తుంది? ఐ కాన్స్టెంట్ బి కాన్స్టెంట్. సో దే విల్ కమ్ అవుట్. సో ఎఫ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఐని ఇంటిగ్రేట్ చేయని అవసరం లేదు, ఓన్లీ మనం డిఎల్ని ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ఫ్రమ్ ఏ టు బి, cross product with b. So dl integration I'll get as L only, with lower limit is a and upper limit is b, cross product with b. So force will become I into b minus a, b vector minus a vector cross b, that I'll get as ab vector cross b. So that ab vector we call as a length vector, that I into L cross b. So what is L here? L is equal to vector which joins from starting to ending. Joins from start to end. Start to అంతే కదా, జాయిన్స్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. అంటే ఇప్పుడు ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్కు జాయినింగ్ అయ్యేదే ఉండాలి.
అంతేనా? సో ఐ మీన్ యూ కెన్ థింక్ లైక్ దిస్. దీన్ని నేను కొద్దిగా ఎరేజ్ చేసి చూపిస్తాను. లెట్స్ సే this is the magnetic field. సో ఇక్కడ దాకా ఉంది అనుకున్నాం. ద స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంది అనుకున్నాం. ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ హియర్ A, ఎండింగ్ పాయింట్ ఈస్ హియర్, విచ్ జాయిన్స్ ఫ్రమ్ A to B. కరెంట్ ఇనాలే వెళ్తుంది, డోంట్ ఫర్గెట్ అబౌట్ దిస్. బట్ ఐ నీడ్ ఏ వెక్టర్ విచ్ జాయిన్స్ ఫ్రమ్ A to B. అర్థమవుతుందా? బీ కేర్ఫుల్. దిస్ ఇస్ ద లెంత్ వెక్టర్, దట్ ఈస్ AB వెక్టర్. లెంత్ వెక్టర్ దట్ ఈస్ AB వెక్టర్. లెంత్ అంటే నువ్వు ఆ కర్వ్డ్ లెంత్ రాయకూడదు. మనం ఏం రాయాలా? దట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్. లెంత్ AB, దట్ ఈస్ ద లెంత్ వెక్టర్. స్ట్రైట్ ఉంటే నో ప్రాబ్లం, స్ట్రైట్ ఉంటే నో ప్రాబ్లం. అప్పుడు జామెట్రికల్ లెంత్ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ దట్ లెంత్ A to B. కర్వ్ ఉంటే మాత్రం ఏం రాయాలా? ఓన్లీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మాత్రమే రాయాలా. అర్థమైందా? దిస్ ఇస్ ద వే ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ ఎలిమెంట్. స్మాల్ ఎలిమెంట్ పైన అయితే ఇలా. సో మళ్ళీ ఏ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే కరెంట్ డైరెక్షన్ క్రాస్ ప్రోడక్ట్ విత్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్. ఇంతకుముందు వెలాసిటీ, చార్జ్డ్ పార్టికల్కి అయితే వెలాసిటీ డైరెక్షన్ క్రాస్ మల్టిప్లైడ్ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అప్పుడు ఆ మూమెంట్లో ఎలా టర్న్ అవుతుందో మనకు తెలిసేది. ఇప్పుడు దీనికైతే ఇలా చేసుకోవాలి. ఓకేనా? రాసుకో.